న్యూస్ 24/7 వార్తలకు స్వాగతం. ఈ రోజు తెలంగాణ సంచార జాతుల మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కోట అనిత ఎల్లమ్మ గారి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలో రాంపూర్ గ్రామంలో పోచమ్మల పెద్దమ్మల వాళ్ళ కుల ప్రజలను తీసుకొని నర్సాపూర్ తహసీల్దార్ శ్రీకాంత్ గారిని కలిసి పెద్దమ్మల వాళ్ళ కులం సర్టిఫికేట్లు మంజూరు చేయాలని, ఈ సర్టిఫికేట్స్ ను మా పెద్దమ్మల పిల్లల చదువులకు ఉపయోగించడానికి అని చెప్పగా తహసీల్దార్ శ్రీకాంత్ గారు సానుకూలంగా స్పందించి రాంపూర్లో జీవిస్తున్న పెద్దమ్మల ప్రజలకు కులం సర్టిఫికేట్స్ మంజూరు చేస్తానని, కానీ ఒక అఫిడవిట్ మరియు 2 ప్రభుత్వాధికారుల సంతకాలు ఇవ్వాలని తహసీల్దార్ గారు పెద్దమ్మల ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా నాయకుడు రావుల మారన్న, రావుల లాలు, రావుల పోషెట్టి, రావుల గంగాధర్, దేవనమైన చిన్న సాయన్న గారులు పాల్గొన్నారు. మేము సంచార జాతులకు సంబంధించిన ప్రజలము. ఈ సంచార జాతిలో ఉన్నటువంటి పోచమ్మల పెద్దమ్మల వాళ్ళ కులం కూడా ఉంది. BCA సీరియల్ నెంబర్ 22. నా పేరు కోట అనిత. మా ప్రజలు నర్సాపూర్ నిర్మల్ డిస్టిక్లోని నర్సాపూర్ మండల్ రాంపూర్ గ్రామంలో ఒక 13 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత స్వతంత్రం వచ్చి నుండి మా కుటుంబాలు చెట్ల కిందనే జీవించడం, చీరల కిందనే జీవించడం, నేటికి కూడా చాలా ఘోరమైన పరిస్థితులు. నేటికి కూడా మా ప్రజలు చెట్ల కింద, చీరల కింద జీవిస్తున్నారు. మా పిల్లలకు విద్య లేదు, మాకు జీవనోపాధి లేదు. అదేవిధంగా మాకు ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వాలు ఏమీ ఆదుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆదుకుంటుందనే విశ్వాసంతో మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు తీసుకోవడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే నర్సాపూర్ మండలంలోని రాంపూర్ ప్రజలకు కులం సర్టిఫికెట్ గత 3 సంవత్సరాల నుండి ఇవ్వకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈరోజు MRO గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. MRO గారు కూడా తప్పకుండా మా పరిస్థితులను అన్నీ కూడా అర్థం చేసుకొని వెంటనే శాంక్షన్ చేస్తానమ్మా, కానీ 2 గవర్నమెంట్ షూరిటీసు ఒక అఫిడవిట్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఎందుకంటే మా పిల్లలకు కులం సర్టిఫికెట్ ఉండడంతో గవర్నమెంట్ పాఠశాలలో, హాస్టల్లో చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మా పిల్లలతోటి మేము MRO గారిని కలవడం జరిగింది. మా వాళ్ళకు విద్య లేనందువల్ల సామాజిక పరమైనటువంటి ఏ విషయాలు కూడా అవగాహన లేదు. కాబట్టి MRO గారు మాకు ఈరోజు సర్టిఫికెట్లు శాంక్షన్ చేస్తానని మాకు మాట ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము తెలంగాణ సంచార జాతుల మహిళా సంక్షేమ సంఘం తరపున తెలంగాణ యావత్తుగా మేము ప్రతి జిల్లా తిరిగి ప్రతి కలెక్టర్ గారిని కలిసి మా యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యల పరిష్కారం కలెక్టర్ గారు చూపాలని, అదేవిధంగా మంత్రుల్లో కలిసి CM గారికి కూడా లెటర్ రాసి మా సమస్యల పరిష్కారం కొరకు మేము నిరంతరం పోరాటం చేస్తూ గవర్నమెంట్ మా పిల్లలు మంచి విద్య అభ్యసించే వరకు మా సమాజంలో మమ్మల్ని చాలా తిడుతున్నారు. పెద్దమ్మలోడా, పోచమ్మలోడా, అడక తింటోడా ఇలాంటివి తిడుతున్నారు. ఇలాంటి మాటలను కూడా మేము పడకుండా ప్రభుత్వ అధికారులే మాకు రక్షణ కల్పించి మేము కూడా భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 21 ప్రకారం మేము కూడా జీవించే హక్కు ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా అధికారులు కూడా మాకు సహకరిస్తున్నారు, చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మా జాతులకు ఎలాంటి అవమానాలు అవి జరిగితే మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేసి భారత రాజ్యాంగం ప్రకారం మా హక్కులను మేము పొందడానికి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. పదవి, హోదా, మీకు ఎవరికన్నా హోదాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ నేమ్స్ అవన్నీ నాకు పంపిస్తాను.